మా భార్యకేమో చిన్న ముక్క ఎత్తున కావాలని, మా మరదలకేమో పెద్ద ముక్క ఎత్తున్న. దాని రియాక్షన్ ఎట్లుందో చూద్దామని. ఆ ఫ్రై తిందాం. ఆ ఫ్రై కూడా మీకు 2 రకాలుగా చూపిస్తా. 2 రకాలుగా మస్తు ఉంటుంది అన్నట్టు, కాబట్టి 2 రకాల ఫ్రై చేసుకుంటాం మేము. చూడు ఇక చూసారుగా ఎన్ని పడ్డాయో. మొత్తం కిలోన్నర చిల్లర అవుతాయి ఇవి. 2 కిలో చిల్లర అయితే అటు ఇవి. ఈ చేపల్ని ఎన్ని రకాలుగా పిలుస్తారో చెప్పాలనా? నేనైతే పందివరక అంట. నేను పందివరక అంట. కొంతమంది పందివరక అంటారు, ఇంకొంతమంది ఆల్చిప్ప అంటారంట, ఇంకొంతమంది ఏమో ముళ్ళకంప అంటారంట. ముళ్ళకంప అంటే దీనికి ముళ్ళు బాగుంటాయి కదా, కాబట్టి ముళ్ళకంప అని కూడా పిలుస్తారు అన్నట్టు. ఇంకా ఇవే కాకుండా గురక ఆట అండ్ కాకిరెక్కలు ఇగో ఇన్ని రకాలుగా పిలుస్తారు అన్నట్టు దీన్ని. అంటే నాకు చెప్పిరు కాబట్టి అవే చెప్తున్నా. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇట్లా కామెంట్ పెట్టరు, ఓకేనా? ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రెష్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక నేనైతే ఇప్పుడు మొబైల్ పక్కకు పెట్టేస్తా. నేను కూడా కొంచెం సాయం చేయాలి కదా. సాయం అంటే ఎట్లా? వాటర్ వస్తున్నట్టుగా. నువ్వు దేవుడు స్వామి. నీళ్ళు వస్తా. అయ్యో కరెక్ట్ గా నల్లుని మర్చిపోయినా. ఏం కదా అయినా పోతా, సాయం చేయాలి కాబట్టి. లేకపోతే గిన్నె పట్టుకత్తా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నవ్వుతుర్రావు జోకిని. పాపం అన్న ఒక్కడే కష్టపడుతుండని మా రజిత కూడా హెల్ప్ చేస్తుంది చూసిర్రా. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. నేను ఎత్తలేవా అంటే గట్లుంటుందా? నువ్వు మా ఇంటికి వచ్చేది నువ్వు అంటావు కానీ రజిత అంటలేదు కదా. అదేమైందంటే ఏమంట తెలుసా, ఇది ఈ ఇంటికి వచ్చి నువ్వే ఎత్తే ఎట్లుంటుంది, ఇంటర్లుడు చేస్తారా గట్లా ఇంటికి వచ్చి పని చేయొద్దు అని అంటుంది. శబాష్, మంచిగా రాకుతున్నావు, సూపర్. ఇగో ఇట్లా మనమైతే చేపలు మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలన్నట్టు. లేకపోతే ఏంటంటే మంచిగా కడకపోతే కౌస్ ఉంటాయి, అందుకోసం మంచిగా కడుక్కోవాలి. ఎప్పుడు మీరు అనుకోవచ్చు ఆ చేపలు వేరు ఈ చేపలు వేరు పెట్టిరని. ముందు ఇందులో ఎంత ఉప్పు పడుతుందో చూడండి. ఈ చేప ముక్కలు అయితే 6 ముక్కలు ఉన్నాయి అంతే, దానికి ఇంత ఉప్పు వేస్తుంది అన్నట్టుగా. ఇది ఎందుకు వేరు వేరు పెట్టినా అంటే మీకు చెప్పినా కదా పోయిన వీడియోలో 2 ఫ్రైలు వేస్తాను కదా, అవే 2 ఫ్రైలు ఇప్పుడు వేస్తున్నాం. మసాలా అయితే ఎంత వేస్తుందో చూడండి. మేమైతే కొంచెం వేసుకున్నాం, ఎక్కువ వేసుకోం మసాలా అయితే. ఇప్పుడైతే నూనె పోతున్నాం. ఉప్పు అయిపోయింది, మసాలా అయిపోయింది, ఇప్పుడు నూనె కూడా అయిపోయింది. అంటే అయిపోయిందంటే ఇంట్లోకి వెళ్ళి మొత్తం అయిపోలేదు. వైట్ ఫ్రై అంటే ఏంటో అనుకుంటారు కావచ్చు, కొంతమంది తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు. మేమైతే ఇట్లా చేసుకుంటాం, నాకైతే ఇట్లా బాగా ఇష్టం అన్నట్టు. అందుకోసమనే ప్రత్యేకంగా నా కోసం ఈ వైట్ ఫ్రై చేస్తారు అన్నట్టుగా. ఇలా రజితకి తిట్టా లేకపోతే లేదు. ఇక ఎంత భార్య కాబట్టి పోని పాపని ఒకటి ఇచ్చేస్తా అనుకో. వాళ్ళకైతే ఎవరికి వాళ్ళందరూ రెడ్ ఫ్రై తింటారు. ఇక ఫస్ట్ మనం అయితే కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా. ఇట్లా అడుగుంటుంది అన్నట్టు ప్రతిసారి కలుపుకోవాలి. వాటర్ అయితే మనం దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిది. ఎందుకంటే తొందర అంటకుండా ఉండడానికి దగ్గర పెట్టుకుంటే మనకే ఈజీ ఉంటుంది. ఇగో ఇట్లా ప్రతిసారి కలుపుకోవాలన్నట్టు, లేకపోతే కిందికి మొత్తం అంటుకుంటుంది ముక్క. నీళ్ళు అయితే ఎంత పోయాలనో చూసుకోండి. చెంబుడు వాటర్లో కొన్ని మిగిలినాయి. ఒకసారి అయితే కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేస్తే కథ అదే ఉడుకుతుంది. ఇక 15 నిమిషాలు మనం వెయిట్ చేయాలన్నట్టు. ఇప్పుడైతే మనకి ఇంకో 2వ ఫ్రై ఏదైతే రెడీ చేసుకుంది ఫస్ట్ ఏమో వదిన, ఇది ఇంకో ఫ్రై అన్నా కదా, దీంట్లో కూడా ఫస్ట్ మసాలా యాడ్ చేసుకుందాం. ఇది మీ అందరికి తెలిసే ఇదేం ఫ్రైయో, లాస్ట్కి చెప్తా చూడండి మీరు. మసాలాతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. బాగా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కారపొడి. ఈ కారపొడి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే నార్మల్ వేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే బాగా కషమైన లాగం అవుతుంది. మనమైతే ఉప్పు, కారపొడి, పసుపు, మసాలా అయితే అన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ముక్కకు మంచిగా అంటాలి, అట్లయితే మంచిగా టేస్ట్ వస్తుంది. మంచిగా కలుపుకోర్రి. ఫ్రై చేసేటప్పుడు ఏమన్నా తినడానికి దగ్గర పెట్టుకోర్రి.
మా వదిన అయితే మిర్చి పెట్టుకుంది. మీ దగ్గర ఏముంటే అది పెట్టుకుంది నువ్వు. అట్లా మిర్చి కాకుండా ఇట్లా ఛాయ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ మిర్చి ఈ ఛాయ్ రెండు కాంబినేషన్ మంచిగా ఉంటుందని పెట్టింది అన్నట్టు. మధ్యలో అంటుకుంటే కావచ్చు అని ఒకసారి అయితే కలుపుతుంది అన్నట్టు. మీరు చూసుకోవచ్చు మెల్లగా. మా వదినకి కానీ, మా మరదలకు కానీ, మా బామ్మరిదికి కానీ, ఇటు మా రజితకు కానీ వీళ్ళందరికీ ఛాయ మాత్రం ఖచ్చితంగా అవసరం. ప్రొద్దున గాని మధ్యాహ్నం గాని. ఇప్పుడు ఇంత టైం అవుతుంది కదా, ఇంత రాత్రి అవుతుంది కదా, ఇగో ఇప్పుడు కూడా ఛాయనే. అటు ఆ పని చేసుకుంటా ఇటు ఛాయ్ కూడా పెట్టింది చూసిర్రా. ఇప్పుడైతే అందరిని పిలుస్తుంది ఒక్కొక్కరిని. నడు ఛాయ్ రెడీ అయింది దారి. కమాన్ కమాన్ ఛాయ్. ఇప్పుడు ఇంకో ఫ్రైకి అయితే నూనె అయితే పోస్తుంది. ఇల్లైతే మనం ఆయిల్ పోసుకొని తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. కంచుట్లో పెడితే ఏమవుతుంది? అవునా చూసిరా, కంచుట్లో పెడితే నూనె బాగా పడుతుందా అని గంజులు పెట్టిందంట పిసినారి సంఘం అధ్యక్షురాలు. ఇక మా తాగుబోతు రెడీ అయింది, తాగుతుంది ఇప్పుడు. ఎస్ఐ గ్లాస్ నింపాలి. గ్లాస్ నిండేంత తాగనే చూడు ఒకసారి. అంటే లేదని తాగుతలేదు, ఉంటే కుడిదైనట్టు తాగుతావు కదా నువ్వైతే. అంటే లేదని తాగుతలేదు, ఉంటే కుడిదైనట్టు తాగుతావు కదా నువ్వైతే. ఇట్లా ఎట్లా తాగుతావు, ఇట్లా ఎట్లా తాగుతావు? జుర్రి రై. రాత్రి తెలియదు, పొద్దున తెలియదు, మధ్యాహ్నం తెలియదు తాగుడు. చాయ్ 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 చాయ్. రెండు ఒక తిక్క అవుతున్నాయి, వైట్ ఫ్రై రెడ్ ఫ్రై. చూసిర్రా, నూనె పడ్డగాని కూడా ఇస్తున్న వీడియో. చూస్తారుగా మన వైట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసిరా ఎంత మంచిగా ఉందో. నేను చూసుకునే దాకా వెళ్ళేటట్టే కొడతలేదు, ఇక్కడ మొత్తం నాకు అబ్బా మస్తు ఎత్తుండు. అయ్యో ఎంతో కొంత ఆసర అయితే అవుతున్నాను లేనా, అంటే గంట పట్టుకున్నాడు. మన వైట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే అన్నం పెట్టింది పొయ్యి మీద. మా వదిన టేస్ట్ అయితే చూస్తుంది ఎట్లుంది అనేది. వైట్ ఫ్రై ఎట్లా మంచి ఉంటుంది నీకు తెలిసేనే. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వదిన ఏం చేసిందంటే ఆ వైట్ ఫ్రై మొత్తం వాళ్ళకి కాదు, అదంతా నా కోసమే చేసింది అన్నట్టు. ఎందుకంటే నేను అది ఇష్టంగా తింటా కాబట్టి నా కోసం చేసింది. అవునా కాదా? రెడ్ ఫ్రై అయితే ఎక్కువ నేను తినా అన్నట్టు, ఒకటి రెండే. ఇక వైట్ ఫ్రై అయితే మొత్తం నాకే. ఇక ఏంటిది నాకిస్తే ఎంగిల్ అవుతుంది, తింటా అంటే తిను. అదే నాకి అంటున్నావు కదా. అవునా? ఇక వీళ్ళు అయితే రెడీ ఉన్నారు, గిన్నెలు పట్టుకొని ఇంకా ఎత్తలేరు అది. ఓకే వదినా వేసాయి, ఎవరికి ఎన్ని వాళ్ళని వేసాయి. రజితకు రెడ్డు, అయ్యో కవినా బామర్ది కవి. ఇది నాది. రజిత కొంచెం ఎత్త పాపం, అది కూడా బాధపడద్దు, బాధపడితే నచ్చదు కాబట్టి ఇగో నా ఎందుకు దానికి సెట్. ఇంకా మళ్ళా మరదలు బాధపడుతుంది, మరదలకి ఎత్తావు. మా మరదలకి వేసిన దీని ఎక్స్ప్రెషన్ చూద్దామని చూసిన, దెబ్బకు షాక్. ఏడకి ఏడు బచ్చే. ఇగో అది బాధపడుతుంది, పోనీ కలకల పాపం. నువ్వు తిన్నావా? వైట్ తిన్నావా? ఇంకా తినలే, వైట్ తిను. రెడ్ తిన్నావుగా. ఎట్లుంది? రెండా ఒకటా? చెప్పు. అంటే అక్కడ అన్నది కదా, ఇక్కడ అనపోతే మళ్ళీ ఎట్లుంటుంది అన్నట్టుగా. ఇప్పుడు నిజం చెప్పు. సూపర్ నైగా తినందుకు.
ఇప్పుడు నేను తింటున్నా, వాళ్ళైతే తిని మంచిగా ఉందని అన్నారు కదా, ఇప్పుడు నేను తింటే ఏర్పడుతుంది. సూపర్ ఉంది. ఎట్లా మంచిగా ఉంటుంది మీరు కూడా అనుకున్నారు, వీళ్ళు కొంచెం షాక్ కావాలని. మంచిగా సూపర్ టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకోరి, నిజంగా చెప్తున్నా మస్తు అనిపిస్తుంది. ఒక్కరికి ఇద్దరు అయితే మంచిగా దగ్గర చేసుకోరి, బాగా అయితే అన్నం కూర అనుకోరు.